శంకరాచార్యుల వారు వసుధా అని పిలిచారు. వసుధ అంటే వసుంధర అని. ఇంత ఐశ్వర్యము కలిగిన భూమి కొరకు వస్తుంటావు. అవతారం ఎందుకు వస్తుంది అంటే ఆయన స్వతంత్రంగా రాడు అవతారంగా. ఇది పెద్ద రహస్యం. ఆయన ఎప్పుడూ కూడా తనంత తానుగా అవతారంగా దిగొచ్చేస్తున్నాను సుమా అని వచ్చేయడు. ఆయన రావాలి అంటే ప్రధానంగా ఎందుకు వస్తాడు అంటే భూమి కొరకే వస్తాడు. భూమి ఎందుకు ఆయన్ని కిందకి రమ్మని పిలుస్తుంది అంటే ఈ భూమి శ్రీ మహావిష్ణువుది. ఈ భూమి అంతా విష్ణువుకు చెందింది. స్థితికారుడైన ఆయన రక్షకుడు. ఈ భూమి ఆయనదైనప్పుడు ఎప్పుడైనా సరే పాపము పెరిగిపోతే భూమి విష్ణువుని ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది, మీరు రండి అని పిలుస్తుంది. అది కూడా భూమి కాంతారూపాన్ని పొందిందనుకోండి, భూదేవి రూపాన్ని పొందిందనుకోండి. భూమిని స్త్రీ స్వరూపంగా కదా చెప్తాం. అయినప్పుడు భూకాంత. ఆయన తొందరగా పలకాలి అంటే ఆవిడ ఏ రూపాన్ని పొందుతుంది అంటే గోరూపాన్ని పొందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాలు చూడండి, విష్ణువుని పిలవాలి అంటే భూమి భూదేవిగా నిలబడి పిలవదు, గోరూపాన్ని పొంది పిలుస్తుంది. మీరు భాగవతాన్ని పరిశీలనం చేస్తే అందులో అవతార విశేషాలన్నీ పోతన గారు చెప్పారు. అందులో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం, మాటలు కాదు. పరిపూర్ణావతారం అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం గురించి చెప్తున్నప్పుడు, మిగిలిన అవతారాల గురించి చెప్తున్నప్పుడు పోతన గారు భాగవతంలో ఒక విశేషాన్ని చెప్పారు. పరీక్షిన్ మహారాజు గారు భూమిని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకి చారులు వర్తమానం అందించారు. కురుజంగాల దేశంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు అని. కలిపురుషుడు ప్రవేశిస్తే పాపచింతన పెరిగిపోతుంది. పాపముల యందు ఆకర్షణ, పాపమునందు ఆకర్షణ అన్నది చాలా తేలిగ్గా చేస్తాడు ఆయన. ఆయన ఎలా చేస్తాడు అంటే అర్ధకామముల యందు అనురక్తి కల్పించి ధర్మంతో ముడిని తెంపేస్తాడు. అంతే పాపం చేయడానికి హేతు ఇంకేం ఉండదు. పాపమునందు ఆకర్షణ ఎందుకు కలుగుతుంది అంటే అర్థమునందు విశేషమైనటువంటి వ్యామోహం, అది ధర్మంతో ముడిపడదు. అందుకని ధార్మికంగా సంపాదించాలన్న కోరిక ఉండదు, ధార్మికంగా ఖర్చు పెడదామన్న కోరిక ఉండదు. నువ్వు ఏ మార్గం అనుసరించి సంపాదించావు అక్కర్లేదు, సంపాదించడం ఒకటి. దేనికోసం ఖర్చు పెడుతున్నావు సంబంధం ఉండదు, ఖర్చు పెట్టడం ఒకటి. ధర్మముతో ముడి విడిపోతుంది అర్ధకామములకు. అది పాపం పెరిగింది అంటారు. భూమికి ఒక గొప్పతనం ఉంది. ఈ భూమి ఇంత బరువు నేను మోస్తాను, ఇంత బరువు నేను మొయ్యను అన్న మాట భూకాంత అనదు. ఆవిడ నోటి వెంట రాదు ఆ మాట. 10 మంది ఎక్కువైపోయారండి, బరువు ఎక్కువైపోయిందండి, 4 తక్కువైపోయారండి, తేలిగ్గా ఉందండి, అటువంటి మాటలు అందో. ఆవిడికి బరువు ఎప్పుడంటే పాపము ఎక్కువైపోతే ఆవిడికి బరువు ఎక్కువైపోతుంది. ఎందుకని? ఆమె విష్ణుపత్ని. విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు అంటే ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ధర్మం అంటే ఈశ్వర ప్రోక్తము ధర్మము. ఆయన ఏం చేశాడంటే మనని లోకంలో పుట్టిస్తూ ధర్మాన్ని కూడా మనకిచ్చాడు. శాస్త్ర రూపంలో గురువు ఇద్దరిని ఇచ్చాడు. ఇచ్చి నేను ఎలా చెప్పానో అలా బ్రతకండి, నేను ఏవి చెయ్యొద్దని చెప్పానో అవి చేయకండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. అలా బ్రతికిన దానికి ఆయన సంతోషపడిపోతాడు. పూజ గదిలో కూర్చుంటేనే మురిసిపోతాడు అనుకోకూడదు. వైదిక జీవనము అన్న మాటకు అర్థం అది. వైదికం వైదికం అని నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి, వైదికంగా జీవించండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యండి, ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చేయకండి అని దాని అర్థం. వైదిక జీవనము అన్న మాటకు అర్థం. అలా కాకపోతే పాపం వస్తుంది. నేను కాదు సమర్థుణ్ణి చెప్పడానికి, మీరు ఇలా చెయ్యండి అని చెప్పడానికి నాకు అధికారం ఉండదు. చెప్పడానికి 4 ప్రమాణములు: శృతి, స్మృతి, శిష్టాచారము, అంతరాత్మ. ఈ 4. 5వది లేవిక ప్రమాణం. అందుకని శృతి ప్రధాన ప్రమాణం. వేదం ఎలా చెప్పిందో అలా బతకాలి. వేదం చెప్పినవాడు ఈశ్వరుడు. అందుకే అపౌరుషేయం, ఈశ్వరుని వాక్కది.